మెటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్లో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్యాక్ట్ చెకింగ్ స్థానంలో కంపెనీ కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. దీనివల్ల తప్పుదోవ పట్టించే పోస్టులను కట్టడి చేయవచ్చని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ప్రస్తుతం సెన్సార్షిప్ విపరీతంగా పెరిగినందున అలాంటి కట్టడికి తగ్గించేందుకే తమ విధానాలను సులభతరం చేసినట్లు ప్రకటించారు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, మెటా ఒక సెన్సేషనల్ నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చు సార్. దీనివల్ల యూజ్ ఏంటి సార్? ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం నేపథ్యం అది చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెటా అనే కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిని నడిపేది. పేరు మార్చారు కదా, మార్క్ జకర్బర్గ్. ఇప్పుడు కొత్తగా జకర్బర్గ్ వెల్లడించిన వ్యవహారం ఏంటంటే, ఫ్యాక్ట్ చెకర్స్ అని చెప్పి ఒక వింగ్ ఉండేది ఫేస్బుక్లో, ఎస్పెషల్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా పోస్ట్ ఎవరైనా పెట్టినప్పుడు ఈ పోస్ట్ ఫాల్స్, పొలిటికల్లీ మోటివేటెడ్, లేకపోతే మిస్లీడింగ్ అని వాళ్ళు నిర్ణయించి ఆ పోస్టుని ఎక్కువ మంది చూడకుండా చేయగలరు. అది మెటా కానీ ఎనీ సోషల్ మీడియా వెబ్సైట్లో ఆ వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది, మనకు కాదు, కంపెనీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీ పోస్ట్ ఎక్కువ మంది కనిపించకుండా చేస్తారు. ఆటోమేటిక్గా జరుగుతాయి ఇవన్నీ కూడా. మనుషులు కూడా అక్కర్లా. అంటే ఫ్యాక్ట్ చెకర్స్ ఉన్నారు. ఫేస్బుక్కి ఫ్యాక్ట్ చెకర్స్ అవుట్సోర్సింగ్ చేశారు. యాక్చువల్గా బయట వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు. అయితే ఇది ఏమైందంటే, ఇది 2016 నుంచి ఎక్కువైంది. ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పుడు 2016లో వచ్చిన తర్వాత అప్పట్లో చాలామంది ఈ తప్పుడు సమాచారం సోషల్ మీడియా వెబ్సైట్లో బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు మన దేశంలో కూడా వాట్సాప్ వీటిలో అవుతుందని చాలా విమర్శలు ఉంటాయి కదా, అట్లా అవుతోంది. దానివల్లనే అసలు ట్రంప్ గెలిచాడని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొచ్చి సోషల్ మీడియా వెబ్సైట్స్ మీద ఈ రకమైన ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి ఒక దాన్ని పెట్టారు. అయితే ఇందులో ఉన్న సమస్య ఏంటంటే, ఈ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి సెన్సారింగ్ మొదలుపెట్టారు అనేది ఒక పెద్ద ఆరోపణ. సెన్సారింగ్ మొదలుపెట్టడం అంటే ఏంటి? ఎవరో కొద్ది మందికి ఇష్టమైన ట్వీట్లు లేక పోస్టులు అందరూ కనిపిస్తాయి. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి, కంటెంట్ మోడరేషన్ పేరుతోటి, డిస్ఇన్ఫర్మేషన్ పేరుతోటి వాటిని అణిచేస్తున్నారు. డిసేబుల్ చేస్తున్నారు. అంటే వాటిని కంప్లీట్గా డిసేబుల్ చేయరు. ఏం చేస్తారంటే, అవి కనిపించవు మిగతా వాళ్ళకి ఎక్కువ. మీరు కనిపించకపోతే మీరు చదవలేరు కదా. ఇప్పుడు కొన్ని లక్షల ట్వీట్లు ఉంటాయి కాబట్టి జనరల్గా మనం జనరల్గా ఏం చూస్తామో అవి కనిపిస్తుంటాయి అక్కడ. అట్లా కనిపించని కూడా చేయగలవు అవి. అందులో ఉన్నటువంటి ఆల్గరిథం అట్లా ఉంటుంది. సో ఈ పేరుతోటి ఇట్లా చేస్తున్నారు అనేది. ఇది ఎందుకు వచ్చింది? ఇందులో మళ్ళీ ఇంకొంచెం చరిత్ర ఏంటంటే, అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ఉన్నాయి కదా. అందులో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది 2020 నుంచి. అంతకుముందు రిపబ్లికన్ పార్టీ ఉంది, ట్రంప్ ఆధ్వర్యంలో ఉండేది అప్పుడు. అయితే ఈ ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కావచ్చు, బట్ జనరల్గా అమెరికన్ సొసైటీలో లెఫ్ట్ వింగ్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అకాడమియాలో కానీ సోషల్ మీడియా కంపెనీస్లో కానీ వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ. లెఫ్ట్ వింగ్ అంటే ఏంటి? కమ్యూనిస్టుల. అమెరికాలో కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకటి ఉన్నది, కానీ ఎవరికి తెలియని పార్టీ ఉంటుంది అక్కడ. మరి ఎవరు వీళ్ళు అంటే, భావజాలం ప్రకారం లెఫ్ట్ వింగ్ అంటారు వీళ్ళని, పార్టీ కాదు. వాళ్ళ పార్టీ మోస్ట్లీ డెమోక్రటిక్ పార్టీ ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా విషయాలు ఎట్లా ఉండాలో నిర్ణయిస్తున్నారు ఈ పేరుతోటి, ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి, డిస్ఇన్ఫర్మేషన్ పేరుతోటి, లేకపోతే హార్మ్ఫుల్ కంటెంట్ అంటారు, హానికరమైన కంటెంట్ అనే పేరుతోటి వాళ్ళకి ఇష్టం లేని వాటన్నిటిని సెన్సార్ చేస్తున్నారు అనేది విమర్శ. ఇది తర్వాత అది ఒక చాలా స్థాయికి వెళ్ళింది, చాలా పై స్థాయికి. ఆ తర్వాత ఒక దశలో ఏమైందంటే, ఈవెన్ ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్ కూడా ఒక కాంగ్రెషనల్ ఎంక్వైరీలో ఒప్పుకున్నాడు. అంటే ప్రభుత్వంతో కలిసి మేము పనిచేసాము ఈ విషయంలో. ప్రభుత్వం ఏమనుకుంటుందో ఒక సమాచారానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా కనుక పోస్టులు వస్తుంటే వాటిని కాంటెంట్ మోడరేషన్ పేరుతోటి, డిస్ఇన్ఫర్మేషన్ పేరుతోటి మేము వాటిని అణిచేసాం. ఎందుకంటే ప్రభుత్వం అట్లా కోరింది, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అట్లా కోరారు మమ్మల్ని. ఆ ప్రకారం వాళ్ళతో కలిసి మేము పనిచేసాను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ట్విట్టర్ని ఇలాన్ మస్క్ కొన్న తర్వాత అతను ట్విట్టర్ ఫైల్స్ అని చెప్పి కొంతమంది జర్నలిస్ట్ని అలౌ చేశాడు, గతంలో ఏం జరిగిందో స్టడీ చేయమని, చేసి మీరు రాసుకోండి అని. వాళ్ళు స్టడీ చేసి మ్యాట్ తయబీ అని ఒక అతను, షెల్ బెంగర్ అని చెప్పి ఇంకో అతను, వాళ్ళు ట్విట్టర్ ఫైల్స్ అని చెప్పి రాశారు. అందులో వాళ్ళు ఏ విధంగా ట్విట్టర్లో డెమోక్రటిక్ పార్టీ యొక్క టాకింగ్ పాయింట్స్ ఏవో ఉంటాయి, వాటికి వ్యతిరేకంగా ఏదన్నా వస్తే వాటిని ఈ డిస్ఇన్ఫర్మేషన్ పేరుతోటి అమెరికాలో ఆనాడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి అధికారులు వీళ్ళతో కలిసి ఏ విధంగా వాటిని అణిచేశారు. ఇన్ఫ్యాక్ట్ దీనికోసం
వీటిని ఇట్లా అణిచేయడానికి ఆ ట్విట్టర్లో అక్కడ కొంతమంది అఫీషియల్సే వచ్చి కూర్చున్నారు. దానికి ట్విట్టర్ అధికారులు సహకరించారు. ట్విట్టర్ అధికారుల టైంని ఈ విధంగా తీసుకున్నందుకు అమెరికన్ ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్ వీళ్ళకి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేసింది. ఎందుకంటే వీళ్ళ టైం అంతా దీనికోసం వేస్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇవన్నీ బయట పెట్టారు ట్విట్టర్ ఫైల్స్లో. సో ఆ రకంగా ఇన్ జనరల్ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే రైట్ వింగ్ ఒపీనియన్స్ అంటే అక్కడ రిపబ్లికన్ పార్టీ ఒపీనియన్స్, వాటిని అణిచేయడానికి ఎక్కువ ప్రయత్నం జరిగింది. ఇవాళ ఏమంటారంటే ఈ సోషల్ మీడియా కంపెనీస్ ఎస్పెషల్లీ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ని పబ్లిక్ స్క్వేర్ అంటారు. అంటే మన ఐడియాస్కి పబ్లిక్ స్క్వేర్, అది ఒక బహిరంగ మార్కెట్ లాంటిది. అది ఆ మార్కెట్లో ఎవరికి చోటు ఉంది ఎవరికి చోటు లేదు అనేది ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఇది లెఫ్ట్ వింగ్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ చోటు ఉంది ఈ పబ్లిక్ స్క్వేర్లో, మిగతా వాళ్ళకి చోటు లేదు, వాళ్ళ అభిప్రాయాలు బయటకు చెప్పడానికి లేదు అనేది బాగా తీవ్రంగా ఒక డిస్కషన్ జరిగింది. ఇలాన్ మస్క్ దాని మీద చాలా మాట్లాడి నేను గతంలో లాగా చేయను, నేను ట్విట్టర్ని ఓపెన్ అప్ చేస్తాను అని పేరు కూడా మార్చి x.com అని, నేను ఆ రకంగా సెన్సార్షిప్ని అమలు చేయను అని చెప్పాడు. ఇక్కడ ఏంటి సెన్సార్షిప్ని అమలు చేయడం ఎట్లా ఉంటుంది అంటానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఉదాహరణకి మనకి కోవిడ్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, ఎస్పెషల్లీ అమెరికా, ఇవన్నీ వాళ్లే కదా లీడ్ తీసుకునేది ప్రపంచంలో. అమెరికాలో ఏం చేశారు, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే సైంటిస్టులు లేక ఆ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్ళు అంతా ఏం చెప్పారు, ఈ కోవిడ్ అనేది ఇది అప్పటికింకా వ్యాక్సిన్ కూడా రాలేదు, వ్యాక్సిన్ వచ్చే వరకు మీరంతా మాస్కులు వేసుకోవాలి, కంప్లీట్ లాక్డౌన్ ఉండాలి, ఎవడో బయటకు రావడానికి లేదు, స్కూల్స్ నడవద్దు, ఎవడో బస్సులు ట్రైన్లు ఎక్కడానికి లేదు, ఫ్లైట్లు ఎక్కడానికి లేదు అని కొన్ని రూల్స్ పెట్టారు. లాక్డౌన్స్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి, వాటిని వైలేట్ చేస్తే ఊరుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకోకపోతే ఊరుకోం, వ్యాక్సిన్ వేసుకుంటేనే మేము మిమ్మల్ని బడికి రానిస్తాం, వ్యాక్సిన్ వేసుకుంటేనే మిమ్మల్ని బస్సు ఎక్కనిస్తాం, వ్యాక్సిన్ వేసుకుంటేనే మీకు ఏ రకమైన గవర్నమెంట్ ఫెసిలిటీ అయినా వస్తుంది, లేకపోతే రాదు. దీని మీద ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏమని వాదించారంటే, అప్పట్లో ఇది కోవిడ్ పేరుతోటి మీరు జనం మీద నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, ఈ పేరుతోటి ఈ వంక చెప్పి జనాన్ని మీ చెప్పు చేతుల్లో ఉంచుకుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది, అంటే కొంతమందికి వ్యాక్సిన్ అంటే ఇది వ్యాక్సిన్ మంచిది కాదు మనుషులకి, ఈ వ్యాక్సిన్ల పేరుతోటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళ డ్రగ్స్ని అమ్ముకోవడానికి, వ్యాక్సిన్ పేరుతోటి డబ్బులు గుంజడానికి బలవంతంగా ఇస్తున్నారు, దీనివల్ల మనకి చెడు జరుగుతుంది అని నమ్మేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చాలామంది. అటువంటి మాటలు ఎవరైనా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ రాస్తే దాన్ని వెంటనే తొలగించేవాళ్ళు డిస్ఇన్ఫర్మేషన్ కింద, తప్పుడు సమాచారం అనే పేరుతోటి. అయితే తర్వాత ఏం తెలిసిందంటే, ఇదిగో మాస్క్లు వేసుకోవడం వల్ల కోవిడ్ రాకుండా ఉండదు, అది అబద్ధం, మాస్క్ వేసుకుంటే కోవిడ్ రాదు, కరోనా రాదు అని చెప్పడం అబద్ధం, సైంటిఫిక్ ట్రూత్ కాదు. అంతకుముందు ఏమన్నారు, అది సైంటిఫిక్ అన్నారు, అది సైంటిఫిక్ ట్రూత్ కాబట్టి మీరు ఎవరైనా సరే మాస్క్ వేసుకోవాల్సిందే, మాస్క్ వేసుకోవద్దు అని ఎవరైనా కనుక ఎక్కడైనా రాస్తే అసలు ఆ పోస్ట్ కనిపించకుండా చేస్తారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా, మామూలు వ్యక్తుల సంగతి పక్కన పెట్టండి, పెద్ద డాక్టర్స్ కూడా, అక్కడ డాక్టర్ జయ భట్టాచార్య అని చెప్పి చాలా స్టాన్ఫోర్డ్లో డాక్టర్ కాదు, ఈ వాజ్ హెడ్ ఆఫ్ అక్కడ మెడికల్ రీసెర్చ్ ఇట్లా ఉంటాయి పెద్దవి, వాడికి చాలా పెద్ద వ్యక్తి. అతను ఏం చెప్పాడంటే, ఇంకో 2-3 డాక్టర్లతో కలిసి అతను ఒక ప్రకటన ఏం చేశాడంటే, లాక్డౌన్స్ అనేవి మంచిది కాదు, లాక్డౌన్ చేయడం వల్ల పిల్లల్లో సైకలాజికల్ సమస్యలు వస్తాయి, మీరు ఎవరిని కలవనివ్వకపోతే చిన్నప్పుడు ఇట్లా సంవత్సరాల తరబడి తర్వాత మీరు పిల్లలకి అది పెట్టకూడదు, అది పెడితే దానివల్ల వాళ్ళకి బ్రీదింగ్ సమస్యలు వస్తాయి, తర్వాత ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోరు, వాళ్ళ గ్రోత్ మీద అది దెబ్బతీస్తుంది, ఇట్లా కొన్ని చెప్పి. సో లాక్డౌన్స్ అనేది పరిష్కారం కాదు దీనికి, అప్పటికి ఇంకా వ్యాక్సిన్ కూడా రాలా, వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ లాక్డౌన్లో బతకాలని చెప్పి గవర్నమెంట్స్ ఇట్లా ఎన్ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద ఆ స్టేట్మెంట్ కూడా రాకుండా చేశారు, అది కనిపించనీయకుండా చేశారు అక్కడ. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అతన్ని ట్రంప్ పెద్ద పదవి ఇచ్చాడు లేటెస్ట్గా ఈ జయ భట్టాచారికి. సో అప్పుడు అట్లా జరిగిందన్నమాట. ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇంకా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 2020లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ జనవరి 6వ తేదీన అక్కడ కొంతమంది వెళ్ళి వాళ్ళ పార్లమెంటు భవనం లాంటిది దాని మీదకి వెళ్ళారు, ఆయుధాలు ఏమి లేవు, ఊరికి వెళ్ళారు, కానీ అదొక తిరుగుబాటుగా అభివర్ణించి వాళ్ళందరినీ జైల్లో వేశారు. ఆ సందర్భంలో 6వ తేదీన జరిగిన దాని మీద 7వ తేదీన ట్రంప్ ఇచ్చిన పిలుపు మేరకే వాళ్ళంతా వెళ్ళారు అని చెప్పి ఈ సోషల్ మీడియా కంపెనీల మీద బాగా ఒత్తిడి వచ్చింది. ఈ లెఫ్ట్ వింగ్ డెమోక్రాట్స్ ఆ సోషల్ మీడియాలో బాగా తీసుకురాగలరు, ఒత్తిడి తీసుకురావడంతో జస్ట్ పర్సెంట్గా అప్పుడే దిగినటువంటి వ్యక్తి, రిపబ్లికన్ పార్టీ
లో పెద్ద నాయకుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ని శాశ్వతంగా మేము సస్పెండ్ చేస్తున్నాము ఫేస్బుక్ నుంచి అని ప్రకటించారు. ఓకే. అది మనం ఊహించలేం ఎక్కడ ఇంక వేరే దేశంలో. ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ట్రంప్ని ఒకరోజు ముందు వరకు అతన్ని ఫేస్బుక్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నామన్నారు, ట్విట్టర్ నుంచి తొలగిస్తున్నామన్నారు. ఆ తర్వాత మళ్ళీ లేదు 2 సంవత్సరాల పాటు తొలగిస్తున్నామన్నారు. 2020 జనవరి 7వ తేదీ నుంచి 2023 వరకు బహిష్కరించారు ట్రంప్ని. ట్రంప్ పెట్టడానికి లేదేమి అసలు. ఇది ఒక పెద్ద పార్టీ నాయకుడు, అమెరికాకి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి. అంటే ఏ స్థాయిలో ఈ సోకాల్డ్ కాంటెంట్ మోడరేషను, సెన్సార్షిప్ అనేవి ఉండేవి అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ట్రంప్ అనేవాడు అసలు తను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడానికి లేదు ఇక. ఎందుకంటే సోషల్ మీడియా కంపెనీస్కి అంత పవర్ ఉంది కదా ఇవాళ. సడన్గా మనల్ని మూసేస్తే జైల్లో వేసినట్టే. అప్పుడు ట్రంప్ సొంతగా ట్రూత్ సోషల్ అని చెప్పి సొంత కంపెనీ పెట్టుకున్నాడు. ఓకే, అవును. ఆ ట్రూత్ సోషల్ అనేది ఉన్నది ఇప్పుడు అమెరికాలో. అది పెద్ద కంపెనీ అయింది. అది ఇప్పుడు $10 బిలియన్ కంపెనీ అయింది, పెద్ద కంపెనీ. ఆ తర్వాత ఇలాన్ మస్క్ అన్న తర్వాత ఆయన ఓపెన్ అప్ చేశాడు. ఆ తర్వాత ఫేస్బుక్ కూడా ఓపెన్ అప్ చేసింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రంప్ వచ్చాడు. మళ్ళీ ట్రంప్ వచ్చింది. ఈ డెవలప్మెంట్స్ అయిన తర్వాత తీవ్రమైన రిటాలియేషన్ వచ్చింది దీని మీద. ఇట్లా మీరెవరు సెన్సార్షిప్ చేయడానికి, ఎందుకు రకరకాల అభిప్రాయాలలో చేయరు, ఇది కరెక్టు ఇది కాదు అని చెప్పడానికి మీరెవరు, ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి మీరు చేస్తున్న ఏమిటాయా అంటే సెన్సార్షిప్, అది ఫ్యాక్ట్ చెక్ కాదు అని. ఇప్పుడు ఈ నేపథ్యంలో మార్క్ జకర్బర్గ్ ఏమన్నాడంటే మేము ఈ ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి వ్యవహారం తీసేస్తున్నాం. ఫ్యాక్ట్ చెక్ అనేది తీసేస్తే మరి చెత్త చెదారం వస్తుంది, తప్పుడు సమాచారం రావచ్చు, ఇష్టారాజ్యంగా ఎవడు ఏది పడితే అది రాయొచ్చు. ఎట్లాగా అంటే దీనికి ఇలాన్ మస్క్ ఏం చేశాడంటే కమ్యూనిటీ నోట్స్ అని ఒకటి ప్రవేశపెట్టాడు. మీరు చూడొచ్చు, అది ట్విట్టర్లో చూసే వాళ్ళందరికీ కూడా ఈ మధ్యకాలంలో ఇది చూస్తారు. ఏదైనా ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కాంట్రావర్షియల్గా కనుక ఉంటే వెంటనే కింద రీడర్స్ యాడెడ్ కాంటెక్స్ట్ అని కానీ కమ్యూనిటీ నోట్స్ అని కానీ వస్తుంది ఒక చిన్న పేరా. ఆ పేరాలో ఏముంటుందంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఏదైనా తప్పు కనుక ఉంటే ఇది అసలు వాస్తవం అని చెప్పి వస్తుంది అనమాట. అది ఎక్స్ కంపెనీ చేయరు. ఇది ఎవరు చేస్తారంటే ఈ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దాని మీద రాయొచ్చు. ఆ రాసిన దాన్ని మిగతా వాళ్ళు ఎక్కువ మంది కనుక ఇది కరెక్టు అని అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అది మనుషులు ఎవరు చేసేది కాదనమాట. మనుషుల యొక్క ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు ఇందులో. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాన్ మస్క్ ఎక్స్ కంపెనీకి ఓనర్ కదా, ఆయన ఎవ్రీడే ట్వీట్ చేస్తాడు, బాగా చేస్తాడు. అతను ఒకసారి ఏం చేశాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏదో కొటేషన్ రాశాడు, ఫెనటిసిజం ఈజ్ ఆల్వేస్ ఎ ఫంక్షన్ ఆఫ్ రెప్రెస్ డౌట్ అని. ఫెనటిసిజం ఈజ్ ఆల్వేస్ ఎ ఫంక్షన్ ఆఫ్ రెప్రెస్ డౌట్, జూన్ అని రాశాడు. జూన్ అని సినిమా, ఆ సినిమాలో ఉంది ఇదని. ఆ సినిమా ఇష్టం ఆయనకి. వెంటనే కింద రీడర్స్ యాడెడ్ కాంటెక్స్ట్ అని వచ్చింది. ఏమని, దిస్ ఈజ్ నాట్ ఏ కోట్ ఫ్రమ్ ద బుక్ జూన్. జూన్ అనేది పుస్తకం, తర్వాత సినిమా కూడా వచ్చింది. సో ఈ జూన్ పుస్తకంలోంచి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది యాక్చువల్గా కాల్ యంగ్ అని చెప్పి ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, ఆయన చెప్పిన మాట అని సాక్షాత్తు ట్విట్టర్ ఓనర్ రాసిన దానికి కూడా వచ్చింది. ఓకే, అట్లా పద్దానికి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఎవరో జమ్మూ కాశ్మీర్లో మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పి ఒక పెద్ద వంతెన వేసి, అంటే వంతెన ఇవన్నీ కడుతున్నాడు అనేస్తే వెంటనే కింద రీడర్స్ యాడెడ్ కాంటెక్స్ట్ అని చెప్పి వచ్చింది. అందులో ఏమనుంది, ఈ బ్రిడ్జి జమ్మూ అండ్ కాశ్మీర్లో కాదు, ఇది చైనాలో ఉన్న బ్రిడ్జి ఇది అని రీడర్స్ యాడెడ్ కాంటెక్స్ట్ అని వస్తుంది అనమాట. ఇది కమ్యూనిటీ నోట్స్. సో ఇది ఎవరు కూడా అక్కడికి వచ్చి ఏమీ చేయరు, దాన్ని అది ఉంటుంది అక్కడ, కానీ దాని కింద ఈ రకమైన వివరణ అనమాట. ఇది ఇదే మోడల్ ఇప్పుడు మేము కూడా చేస్తాము అని చెప్పాడు. అది ఇప్పుడు కొత్తగా మార్క్ జకర్బర్గ్ చెప్పింది ఏమిటంటే ఈ ఫ్యాక్ట్ చెకర్స్ అనే వాళ్ళని తీసేసి ఆ డిపార్ట్మెంట్ని మేము ఈ ప్రకారమే ఆల్గారిథంని అట్లా తయారు చేస్తాం. సో ఎవరైనా కూడా వీళ్ళే పాఠకులు లేక వ్యూవర్సు లేక యూజర్సు ఏదైనా అనొచ్చు, వాళ్ళని వాళ్ళే చెప్తారు ఏది కరెక్టో. ఇది ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఫ్యాక్ట్ చెకర్స్ పేరుతోటి వీళ్ళు అవుట్సోర్స్ చేశారు. సో చాలామంది ఎక్స్పర్ట్స్ పేరుతోటి బాగా ఫేస్బుక్ నుంచి డబ్బులు తీసుకున్నారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయి వాళ్ళకి. ఏఎఫ్పి అని చెప్పి ఒక న్యూస్ ఏజెన్సీ ఉన్నదట, వాళ్ళు ఫ్యాక్ట్ చెకింగ్ చేశారట కొన్నాళ్ళు. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దెబ్బకి వాళ్ళంతా మూత వేసుకోవాలి ఒకటి. తర్వాత దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, దీనివల్ల ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా వచ్చేస్తుంది అట్లా అన్ఫిల్టర్డ్గా అని చెప్పి క్రిటిసిజం కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ. ఏదేమైనప్పటికీ ఇది చాలా పెద్ద మార్పు. ఈ మార్పు రావడానికి కారణం ఏంటంటే ట్రంప్ గెలవడం. ట్రంప్ గెలిచిన తర్వాత ఏ ఫేస్బుక్లో నుంచి అయితే ఆయన బహిష్కరించారో అదే మార్క్ జకర్బర్గ్ మారాలాగో అని చెప్పి ఆయన ఇల్లు ఉంటుంది ఎక్కడ, ఫ్లోరిడాలో, అక్కడికి వెళ్ళి ఆయన కలిసి వచ్చాడు.
ఇప్పుడు ఈ ట్రంప్ రావడం వల్ల ట్రంప్ ప్రభుత్వంలో మేము ఓపెన్ అప్ చేస్తాము, ఇట్లా సెన్సార్షిప్ ఉండడానికి వీల్లేదు, అందరి అభిప్రాయాలు ఉండాల్సిందే అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని ఈ విధంగా మారుస్తున్నాడు. సో ఇది సోషల్ మీడియా కంపెనీ అన్నిటి మీద కూడా ఈ ప్రభావం ఉంది. ఇది ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ఉంటుంది. మనకి ఇండియాలో ఈ సమస్య అంతా తెలియదు మనకి అనేక కారణాల వల్ల. ఒకటేమో రీజనల్ లాంగ్వేజ్లో ఇటువంటి సౌకర్యం లేదు, ఇంగ్లీష్లో కూడా అంత, ఇంగ్లీష్లో అయితే ఉన్నది, నేను ఇప్పుడే చెప్పాను కదా మోడీది వస్తే ఎట్లా ఉందో. అయితే ఇందులో సమస్య ఏంటంటే ఇక్కడ కూడా మోడీ ప్రభుత్వం కొన్ని విషయాల్లో వెనక నుంచి వాళ్ళ చెవులు నులుపుతుంది అని చెప్పి వార్తలు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా వస్తే వాటిని ఎక్కువ చూపించొద్దు మీరు అని. సో వాళ్ళకి అమెరికా ఇంపార్టెంట్ కాబట్టి అమెరికాలో చేసిన తర్వాత ప్రయోగాలు ఆ తర్వాత మిగతా దేశాల్లో చేస్తారు. సో ఆ రకంగా మార్క్ జకర్బర్గ్ మెటా తరఫున చేసిన ఈ ప్రకటన చాలా క్రూషియల్, చాలా కీలకమైంది ఆ రకంగా. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు.